45 ఏళ్ల ఇండస్ట్రీ అని అతను ఇక్కడికి వచ్చి 800 కోట్ల రూపాయలు టీడీఆర్ స్కామ్ జరిగింది, కార్బన్ నాయకులు తిన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి టీడీఆర్లో 800 కోట్ల రూపాయలు తిన్నాడన్నారు. ఒక 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని మీరు, పవన్ కళ్యాణ్ అనే మీరు ఒక యాదవ్ మీద ఇంత దుర్మార్గం వేశారంటే ఎట్లాగా? ఇవాళ టీడీఆర్ కుంభకోణంలో నాదేందా 1 ఎకరం పొలం ఉందా, మొత్తం అంతా కూడా చౌదరీస్ది. వాళ్ళు 24 ఎకరాల 60 సెంట్లు అని చెప్పి మీ కూటమి మున్సిపల్ కమిషనరే రాసి పంపిస్తే అది అంతా పోసి 75 కోట్ల రూపాయలు అయ్యే దాన్ని నా మీద ఎంత బురదేశారే, నన్ను ఎంత మానసిక క్షోభకు గురి చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే పచ్చి ద్రోహి, పచ్చి దుర్మార్గుడు, అతను ఎంత అల్లరి చేశాడు నన్ను. ఇవాళ నేను మరి యాదవ్ను కాదా? నా మీద ఎంత అల్లరి చేసినప్పుడు మీరు ఏమైందని అడుగుతున్నాను. యాదవ్ సోదరులందరినీ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజున టీడీఆర్ అంటే కారుమూరి, కారుమూరి అంటే టీడీఆర్ తణుకు. ఇవాళ యాదవులకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ యాదవులకి నువ్వు ఏం చేసావు? నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు తిరుపతిలో వంశపారంపర్యంగా వచ్చే తిరుపతి తలుపులను తెరిసే యాదవ్ని తీసేసి వంశపారంపర్యం తీసేద్దామని తీసేసావు. నువ్వు తీసేస్తే అలాగే గొల్ల మండపాన్ని తీసేయాలని అంటే ఇదే పార్థసారథి మీ పార్టీలో ఉన్నాడు. పార్థసారథి గారు, మేము, ఇంకా యాదవ్ సోదరులు, తెలంగాణ యాదవ్ సోదరులు అందరూ కలిపి జగన్ గారు పాదయాత్రలో ఏదైతే మన నాయుడుపేటలో ఆయన కలుసుకున్నాం, అందరం కలిసి ఆయనకు సెలవు కప్పి అడిగాం. మరి మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వంశపారంపర్యంగా జరిగే తిరుపతి దాన్ని మరి కంటిన్యూ చేయాలంటే మరి అలాగే గొల్ల మండపాన్ని తీయకుండా ఉండాలని, మా యాదవులకు అందరికీ మేలు చేయాలని అడిగితే ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి ఏదైతే ఆయన రాగానే మరి సంతకం పెట్టి ఆయన వంశపారంపర్యాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం చేశారు. గొల్ల మండపాన్ని ఏం ముట్టుకోవద్దని చెప్పి అది రాశారు.